నమస్కారం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 371 కోట్ల రూపాయల కుంభకోణంలో కేసులో A37గా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏసీబీ కోర్టు విజయవాడ వారు రిమాండ్కి పంపడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు ఆయన గడపడం అందరికీ తెలిసిందే. ఆయన కంటి శస్త్రచికిత్స కోసమని మధ్యంతర బెయిల్ కోసమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ని విచారించినటువంటి గౌరవ జడ్జి గారు శ్రీ తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు నెల రోజుల పాటు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇస్తూ నవంబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన కంటికి శస్త్రచికిత్స జరిగిపోయింది. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో చేశారు, ఐ ఇన్స్టిట్యూట్లో చేశారు. వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. ఈలోగా దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A క్వాష్ పిటిషన్ మీద తీర్పు కోసం దేశ ప్రజలందరూ న్యాయ కోవిదులతో సహా, న్యాయ పండితులతో సహా, న్యాయమూర్తులతో సహా అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. అటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుని వాయిదా వేసింది మరోసారి. ఈ రోజునాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో బెయిల్ పిటిషన్ వాదనలు జరిగాయి. వాదనలు ప్రారంభం కాగానే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు హైకోర్టుకు హాజరు కాకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తరఫు న్యాయవాదులు నవంబర్ 22వ తేదీ వరకు కూడా ఈ కేసును వాయిదా వేయాలని కోరడము న్యాయమూర్తి గారిని జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. అన్ని రోజులు కాదు, త్వరగానే తీర్పు రావాలి అని కోరడం జరిగింది. దాంతో న్యాయమూర్తి గారు ఈ నెల 15వ తేదీన మళ్ళీ విచారణ జరుపుతామని చెప్పారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు హాజరవుతారు. ఈ లోపు దీపావళి సెలవులు కూడా, పండుగ సెలవులు కూడా అయిపోతాయి. ఈ కుంభకోణము పక్కన పెడితే సిఐడి, ఆంధ్రప్రదేశ్ సిఐడి అసెంట్ భూముల కుంభకోణం కేసులో నారాయణ గారి కేసును తిరుగుతోడాలని చెప్పి వేసినటువంటి పిటిషన్పై వాదనలు జరుగుతున్నాయి. అది కూడా మరో 3 వారాలకి వాయిదా పడింది. ఈ కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రతి వ్యక్తి కూడా చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు అంటూ కూడా చాలా రకాలుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ కనుక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కనుక వస్తే ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఇతర కేసులు కూడా, ఇన్నర్ రింగ్ రోడ్డు అనైన్మెంట్ కేసు కావచ్చు, ఇసుక దందా కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కేసు కావచ్చు, అసెంట్ భూముల కేసు కావచ్చు, మద్యం కుంభకోణం కేసు కావచ్చు, ఇవన్నీ కూడా నిలబడవు అని కొందరు అంటున్నారు. పచ్చ మీడియా వారితో సహా చాలామంది అంటున్నారు. అయ్యా బాబు నమస్కారం, 17A కింద అది జరగకపోవచ్చేమో, కానీ ఆ 17Aతో పాటుగా అన్ని కేసుల్లో కూడా ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు కూడా ఉన్నాయి. 17Aని పక్కన పెడితే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు ఉన్నాయి కదా, ఆ సెక్షన్ల ప్రకారంగా న్యాయస్థానాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ని తప్పుపట్టలేరు కదా. ప్రజల్లో ఒక అపోహను సృష్టిస్తున్నారు న్యాయ వ్యవస్థ మీద కానీ, చట్టాల మీద కానీ ఈ పచ్చ మీడియా వాళ్ళు. 17Aని పక్కన పెడదాం కాసేపు, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు అన్ని కేసుల్లో కూడా. అలాగే పచ్చ మీడియా వాళ్ళే పాపం ఇంకో 4 కేసులు పెట్టించేటట్టున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇంకో 4 కేసులు రెడీ అయిపోతున్నాయని చెప్పి వాళ్ళు డిబేట్లలో చెప్పేస్తున్నారు. ఇంకో 4 కాదు, 6 అయినాయి. నా లెక్క ప్రకారం ఇంకా 24 ఉన్నాయి, 30 ఉంటాయి ఆయన మీద కేసులు మొత్తం. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి అవినీతే చేసింది. సెక్రటేరియట్లో ప్రజల సంక్షేమం కోసం పాలన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఎలా 1.5 ఎకరం ఇద్దామా, 50 లక్షల చొప్పున, 50,50,000 చొప్పున 1.5 ఎకరం ఇచ్చేద్దామా, హెరిటేజ్ ఫుడ్స్కి ఎలా ల్యాండ్స్ తీసుకుందామా, బాలకృష్ణ గారి వియ్యంకుడు గారికి, బాలకృష్ణ గారి అల్లుడు గారికి ఎలా స్థలాలు కేటాయిద్దామా, అమరావతిలో నారాయణ గారికి ఎలా స్థలాలు కేటాయిద్దాము, తన బీనామీలకి, చంద్రబాబు నాయుడు బీనామీలకి, లోకేష్ బాబు బీనామీలకి స్థలాలు ఎలా కేటాయిద్దామా, ఎక్కడెక్కడ కేటాయిద్దామా అని చెప్పి ఆలోచన చేశాడు. కానీ ఆయన పరిపాలన చేసింది ఎక్కడ అసలు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏమో అక్టోబర్ 19వ తేదీ నుంచి తీర్పు రిజర్వ్ చేసి ఉంచింది. ఈ నెల నవంబర్ ఈ దసరా సెలవులు అయిపోయిన తర్వాత 20 నుంచి 23వ తేదీ లోపల స్కిల్ డెవలప్మెంట్ 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తీర్పు రాబోతోంది. అది కూడా సంచలనాత్మక తీర్పే రాబోతోంది. సంచలనాత్మక తీర్పే అవుతుంది అది కూడా. అయితే
చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే. 2014 నుంచి 2019 వరకు ఆయన చేసినవన్నీ స్కీములు కాదు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఆఖరికి ఆ మేనిఫెస్టోని వాళ్ళ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు వాళ్ళు. సిమెన్స్ డైరెక్టర్ భాస్కర్ గారికి కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనల తర్వాత నవంబర్ 15వ తేదీకి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. 17A లాగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఓ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. డీకే శివకుమార్ కేసులో కూడా 17A వర్తించదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే నాగశేషన్న కేసులో కూడా 17A వర్తించదని 2018లోనే జస్టిస్ సత్యనారాయణ గారు తీర్పు చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత విచారణ అధికారులకి ఎలాంటి అవరోధాలు కూడా కల్పించకూడదని చెప్పి సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది. 1 కాదు 2 కాదు, అనేక సార్లు స్పష్టం చేసింది, తీర్పులు చెప్పింది. పచ్చ మేధావులు కాగితాలు లేకుండా, ఐపీసీ చట్టాలు తెలియకుండా, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల మీద అవగాహన లేకుండా, ప్రస్తుత విచారణ మీద కూడా అవగాహన లేకుండా, ప్రస్తుతం ఇచ్చిన కోర్టు తీర్పు కాపీలు కూడా లేకుండా డిబేట్లు పెట్టేస్తున్నాయి పచ్చ మీడియా, పచ్చగొట్టాలి. అందులో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నా మీద ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. లోకేష్ బాబు అన్నాడు, మా నాన్నగారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. నా మీద పెట్టిన కేసులో కూడా సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, చాలామంది చంద్రబాబు నాయుడు తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా మాట్లాడుతూ ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు అని చెప్పారు. అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దిస్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఇది చాలా కీలకమైనటువంటి తీర్పు. ఇది చాలా కీలకమైన తీర్పు. ఈ కేసు నవంబర్ 8వ తారీఖు నాడు తీర్పు వచ్చింది, 2023 నాడు. ఇందులో ద సుప్రీం కోర్ట్ reiterated that the certificate under section 65B of the Indian Evidence Act can be produced at any stage if the trial is not over. విచారణ పూర్తి కాకముందు సాక్ష్యాలను 65B ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద కోర్టులో ఎప్పుడైనా సరే దాఖలు చేయవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే ది కోర్ట్ ఇన్ బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ కేస్ సెడ్ దట్ ది ఫెయిర్ ట్రయల్ ఇన్ ఏ క్రిమినల్ కేస్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ షుడ్ బి ఫెయిర్ టు వన్ ఆఫ్ ది పార్టీ. మంచి విచారణ జరగాలని అన్నప్పుడు వాదికి ప్రతివాదికి కూడా సమన్యాయమే ఉంటుంది కనుక, ఒకటే చట్టం వర్తిస్తుంది కనుక ఆ చట్ట ప్రకారమే నడుచుకోవాలి. కానీ ఒక వ్యక్తికి అనుకూలంగా ఉండేటట్లుగా చట్టాల మీద వ్యాఖ్యలు చేయకూడదు అని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాదర్ ద ఆబ్జెక్ట్ ఈస్ దట్ నో గల్టీ షుడ్ బి స్కాట్ ఫ్రీ అండ్ నో ఇన్నోసెంట్ షుడ్ బి పనిష్డ్. ఎవరైతే నేరం చేశాడో ఆ నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోకూడదు, ఒక నిర్దోషికి శిక్ష వేయకూడదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ద కోర్ట్ వాజ్ డీలింగ్ విత్ ఎ కేస్ where the appellant state had filed an appeal before the Karnataka High Court which upheld the order of the trial court. While this order, the applications filed by the prosecution under section 311, 311 of the Criminal Procedure Court was rejected. The two-judge bench of Justice Vikram Nath and Justice Gaurava Rajesh Bindal held, fair trial in a criminal case does not mean that it should be fair to one of the parties. Fair trial in the criminal case does not mean that it should be fair to one of the parties. Rather, the object is that no guilty should be scot-free and no innocent should be punished. A certificate under section 65B of the Evidence Act
which is sought to be produced by the prosecution is not an evidence which has been created now. It is meeting the requirement of law to prove a report on record. ఇది సుప్రీంకోర్టు క్లియర్ కట్గా తేల్చి చెప్పింది. ఆఫ్టర్ అలహాబాద్ హైకోర్టు రెఫ్యూజెస్ అర్జెంట్ లిస్టింగ్, సుప్రీంకోర్టు recuses Congress spokesperson Randeep Surjewala from non-bailable warrants in 23-year-old case. The bench observed that by permitting the prosecution to produce the certificate under Section 65B of the Indian Evidence Act 1872 will not result in any irreversible prejudice to the accused. 22 ఏళ్ల క్రితం కేసు అది. సాక్ష్యం ఇవ్వలేదు కదా అని చెప్పి అతన్ని వదిలిపెట్టేయడము, శిక్షలో నుంచి తప్పించకూడదు. సాక్ష్యాలు సమర్పిస్తారు కోర్టుకి, ఆలస్యం కావచ్చు అంతే. అడిషనల్ అడ్వకేట్ జనరల్ అమన్ పన్వర్ appeared on behalf of the appellant state, while advocate Balaji Srinivasan appeared on behalf of the respondent. In this case, serial bomb blast took place in Bangalore on July 25, 2008, which shocked not only the Bangalore city of the state but the entire country. The innocents suffered. The investigation had to be scientific, and at the instance of one of the accused, electronic devices such as one laptop, one external hard disk, 3 pen drives, 5 floppies, 13 CDs, 6 SIM cards, 3 mobile phones, 1 memory card and 2 digital cameras, etc. was recovered and seized. These were sent for examination to the CFSL Hyderabad and a report was received in 2010. The same was submitted before the trial court in 2012 and sought to be proved at the time of the recording of statements. The court further said that the accused will have full opportunity to rebut the evidence led by prosecution, and this is purpose for which section 311 of the CRPC is there. It also noted that the object of the code is to arrive at truth. However, the power under section 311 of the CRPC can be exercised to subvert the cause of justice and public interest. In the case in hand, this exercise of power is required to uphold the truth, as no prejudice as such is going to be caused to the accused, added the court. Accordingly, the apex court allowed the appeal, set aside the orders and directed the trial court to proceed with the matter further. The state of Karnataka versus T. Nazir అనే కేసులో న్యూట్రల్ సైటేషన్ 988-2023. సాక్ష్యాలు చెప్పవచ్చు, సాక్ష్యాలు కోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నది ప్రాసిక్యూషన్కి ఎప్పుడైనా సరే. కనుక సాక్ష్యాలు లేవు అని చెప్పి మీరు ప్రచారం చేసి సమయం వృధా చేసుకోకండి. ఆల్రెడీ 13 చోట్ల సంతకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిఐడి చెప్తోంది. కోర్టు కూడా సబ్మిట్ చేసింది. 27 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలోనో ఇంకో రూపంలోనో పార్టీ ఫండ్గా వచ్చింది, క్విట్ ప్రోకో అని కూడా చెప్తున్నది, సాక్ష్యం చూపించింది. ఇంకా సాక్ష్యాలు చూపించలేదని వాదిస్తారు మీరు, ప్రజల్ని మభ్య పెడతారు. సో ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఉచ్చు బిగుస్తోంది. సంచలనాత్మకమైన తీర్పు సుప్రీంకోర్టు వెలువరించిన తర్వాత ఆయన మీద ఉన్న కేసులన్నీ ఉంటే దాదాపు ఆయన రాజకీయ జీవితమే, నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం, ఆయన జీవితం కాదు, వ్యక్తిగత జీవితం కాదు, రాజకీయ జీవితం సమాధి అయిపోయే పరిస్థితి వస్తుంది. ఆయన కోర్టుల చుట్టూరా, లాయర్ల చుట్టూరా, జైళ్ళ చుట్టూరా తిరిగే పరిస్థితి వస్తుంది. న్యాయం గెలవాల్సిందే, తప్పకుండా గెలవాల్సిందే. ప్రజల సొమ్ము కనుక ప్రజలు గెలవాలి, న్యాయంతో పాటు ప్రజలు కూడా గెలవాలి. అది ప్రజా సొమ్ము, ప్రజల ధనం, అది రాష్ట్ర ఖజానా సొమ్ము కనుక న్యాయం గెలవాలి, ప్రజలు గెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టలేదు, అన్ని సక్రమ కేసులే. ఓకే, జై హింద్.